ఇది నాతో ఆడట్ల పప్పి ఆడుకోవచ్చా? ఈ రోజుల్లో మామూలు మగాలకే సేఫ్టీ లేదనుకున్నా, నాలాంటి మగజాత అనిమిత్తు కూడా సేఫ్టీ లేదా? ఎవరు లేరు, కూర్చో. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి. ఏ ఊక, నీ బాయ్ ఫ్రెండ్ ఏ ముకుందో డేవిడ్ దాదాపిరా ఇంటాడు. అబ్బాయి మోసం చేశాడు. Fantastic, superb, mind-blowing, unbelievable. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు ఒక డిఫరెంట్ ప్రాంక్ చేశాను. ఒక ఎయిర్టెల్ బాయ్కి కాల్ చేసి ఇంటికి పిలిచాను. సో ఆ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేదే ఈరోజు ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఫుల్గా నవ్వుకుంటారు అండ్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ప్రాంక్ కూడా మీకు నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లాన్సా? ఏం ప్లాన్స్? బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ అడిగారు కదా. ఏం కాదు, ఇది అక్కడ ఉందని చెప్పేసి నేను ఫోన్ చేశా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది నాతో ఆడట్ల పప్పి ఆడుకోవచ్చా? ఈ రోజుల్లో మామూలు మగాలకే సేఫ్టీ లేదనుకున్నా, నాలాంటి మగజాత అనిమిత్తు కూడా సేఫ్టీ లేదా? ఏం మాట్లాడుతున్నాను? కాల్ చేసి రమ్మని చెప్తారు కదా మన ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ నుంచి. అవును, ఇందులో పై నెంబర్ ఉందని చెప్పి కాల్ చేశాను. షుగర్ పేషెంట్ స్వీట్ షాప్ ముందు ఆశగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు ఏంట్రా? కూర్చో. ప్లాన్స్ చూడండి. అది పాలు తాగట్లా, ఇదేమో స్నానం చెయ్యట్లా. కూర్చో. పిచ్చి బామ్మ తిరిపోయింది. మా అన్నయ్య లేరు, ఎవరు లేరు. కూర్చో. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి. ఏ ఊక, నీ బాయ్ ఫ్రెండ్ ఏ ముకుందో డేవిడ్ దాదాపిరా ఇంటాడు. లేడు, వాడు పాలు కాస్తున్నాడేమో. ఇది పప్పి. అన్నయ్య ఏమైంది? ఫోన్ చేశాను నేను. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ నుంచి అన్న కాల్ చేసే ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరికి? నాకే చేశారు. ఫోన్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? ఇందాక తీసుకున్నాను. కూర్చోండి. ఇచ్చేయండి. ఫోన్ అంటే ఎవరు పడితే చేసేస్తూ ఉంటుంది. ఇట్లా ఫోన్ తీసుకొని కరెక్ట్గా ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ అని తెలుసాను. నీకు తెలివి ఎక్కువైందిరా. బయట నెంబర్ ఇందాక నాకు నెట్ అవసరమైంది. ఓకే, అవసరమైతే నేను నెంబర్ తీసుకొని డైల్ చేసి పెట్టాను అనమాట. డైల్ చేసి పెడితే అందరు నన్ను సైకో అంటున్నారు. అంటే ఇప్పుడు కావాలని కాదు, సర్లే అని చెప్పి డైల్ చేసి పెట్టుకున్నా. మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంది? ఏమంటారు? కనెక్షన్ కావాలని చెప్పి ఫోన్ చేశారు. కింద ఉండమ్మా, ఉండు. అర్థమైందా? ఇట్లా ఉంటది. మీరే అయినా మీ అంత కరెక్ట్గా అడ్రస్ చెప్పదే. అడ్రస్ ఎలా చెప్పింది మీకు? పీజీ కాలేజ్ అని చెప్పి అన్నారు. పీజీ కాలేజ్ అంటే అక్కడికి వచ్చారన్న 3 times చేసి ఎవరు ఇచ్చేయలేదు. మళ్ళీ కాల్ చేశారన్న. కాల్ చేసి లక్ష్మీ భాస్కర్ నేను లోపల వంట చేస్తున్నాను. ఓకే,
ఎన్న ఏం చేస్తున్నారన్నా మీకు వినిపించలేదా? అంటే కిచెన్ కొంచెం లోపలే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సరే అయితే ఐడియా వచ్చి ఇలా వచ్చాను. ఫ్లాట్ నెంబర్ అడిగితే A1 అని చెప్పారు. A1 ఓపెన్ చేస్తే A1 ఎవరు లేరు. అయితే ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకో అయితే. దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. చల్లే ఇప్పుడు కరెక్షన్ కోసం మాట్లాడుతున్నా. ఇది అన్నం తినట్లేదు, నువ్వు నాతో ఆడమంటే ఆడట్లేదు. తను ఉంచుకోవచ్చు మనం అడిగి ఉంటాడేమో ఉంచుకోవచ్చు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉండొచ్చు కదా. మా అమ్మ ఒప్పుకోదా? ఇంకా మన ముగ్గురు ఆడుకోవచ్చు. దీనికి ఇప్పుడే కొత్త బట్టలు కొంటున్నాం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఏం పేరు నీ పేరు? దీని పేరు మొన్నాయే. మెంటల్ గా అప్సెట్ అయిపోయింది. నీకే పిచ్చెక్కింది. నేను మంచిగానే ఉన్నాను. వచ్చే కదా మనీ లేడనుకో నువ్వు భయపడిపోయే కదా. యాక్చువల్లీ లవ్ ఫెయిల్యూర్. అబ్బాయి మోసం చేశాడు. స్పీడ్ వస్తుంది, డేటా స్పీడ్ వచ్చింది. అన్లిమిటెడ్ డేటా వైఫై అనుకోండి. మీకు ల్యాండ్ లైన్ డివైస్ ఉంటే కాల్స్ అయినా అన్లిమిటెడ్ కాల్ స్పీడ్ ఎక్కువ. దేనికి నువ్వు వేయించుకున్న ప్లానే లేదా మీరు 3 months తీసుకుంటానంటే ఇన్స్టలేషన్ యాక్టివేషన్ ఫ్రీ ఇస్తాము. అది 3 months వచ్చి 2000. పైకి కూర్చోడు మరి పైకి ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? నాకు 40 MB స్పీడ్లో 3 months. సరే నేను ఒక 2 days లో కాల్ చేస్తాను. ఆవిడ ఇట్లానే యాడ్ చేస్తే నువ్వు ఆవిడేం పట్టించుకోకు, సరేనా? కాసేపు ఆడెళ్ళొచ్చు కదా మొన్న. ఏం లేదా? ఎక్కడికన్నా వెళ్తావా? నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. ముగ్గురు వస్తాం. నేను మొన్న స్వీటీ పప్పి ఆవిడతో మాట్లాడేయ్యా బాబు, తీసుకుంటాను. కానీ మాట్లాడకపోతే వదలదు. నిన్ను పంపించాను కదా. ఇక్కడ అందరికీ తెలుసు నేను పిచ్చిదాన్ని. నన్ను ఏం చేయమంటావురా? చెప్పు. నిజంగా నవ్వుతున్నాను. ప్రాంక్ ఏమైనా చేస్తున్నాడు పంపించి. ప్రాంక్ అంటే ఏంటి? ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అయినా అడుగు ప్రాంక్ అంటే ఏంటో. ప్రాంక్ నాకేం తెలుసు. తీసావు కదరా. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ప్రాంక్ అయినా చేస్తున్నారు, కాంపిటీషన్ అంటున్నారు. ప్రాంక్ ఏంటి? కామెడీ అంటే A few moments later. బ్రో మీ ఫ్రెండే ప్రాంక్ చేయమని చెప్పి ప్రాంక్ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నా. ఎలా చేయాలి అర్థం కాక కెమెరా అదే నాకు చూసాను. అది కెమెరా డౌట్ వచ్చింది. ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మహానటి దయాల్వంలో చూస్తే దెయ్యాల గొంపులో తూరొచ్చాడు అనుకున్నాను.